వీధి కుక్కలు వరంగల్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రేయింబవళ్ళు గుంపులు గుంపులుగా తిరుగుతూ స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలు దాడి చేస్తూ ఉండడంతో ఓరుగల్లు ప్రజలు వణికిపోతున్నారు. కుక్కలను అరికట్టేందుకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నా రికార్డుల్లో తగ్గుతున్నా వీధుల్లో మాత్రం కుక్కలను అరికట్టలేకపోతున్నారు. ఏ వీధి చూసినా కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ కాలినడకన వెళ్లే వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఓరుగల్లు మహానగరంగా విస్తరిస్తుంది. దీంతో పాటు కాజిపేట, వరంగల్, హన్మకొండలో కుక్కలు కూడా పెరిగిపోతున్నాయి. వీధుల్లో కుక్కలు దాడి చేసి గాయపరుచుతున్నాయంటూ అధికారులకు అనేక మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు కరువయ్యారని వాపోతున్నారు. కుక్కలను పట్టే పనిని ఓ ఏజెన్సీ సంస్థకు అప్పగించారు. ఆ ఏజెన్సీకి ఆహారం, సర్జరీ, సిబ్బంది, వేతనాలు అన్నీ కలిపి ఒక్కో కుక్కకు దాదాపు 800 రూపాయల చొప్పున బల్దియా సదరు ఏజెన్సీకి చెల్లిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి నిధులు ఖర్చు చేసిన కుక్కల సంఖ్యను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నియంత్రించడంలో విఫలమయ్యారనే అపవాదనను మూటగట్టుకున్నారు. నగరంలో 40,000 పైనే వీధి కుక్కలు ఉంటాయని గ్రేటర్ వరంగల్ ప్రజారోగ్య విభాగం లెక్కలు చెబుతున్నాయి. ఏ కాలనీకి వెళ్లినా సునకాలదే రాజ్యం. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులపై ఈ కుక్కలు దాడికి తెగబడుతున్నాయి. మహానగరంతో పాటు గ్రామాల్లో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కర్రసాయం లేనిది ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేని దుస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలపై దాడి చేసి గాయపరుస్తున్నాయని వాపోతున్నారు. ఉరుసు బొడ్రాయి నుంచి ఎస్సీ కాలనీ రోడ్డులో 10 నుంచి 15 వీధి కుక్కలు ఇంటి ముందు కూర్చున్న వృద్ధుడిపై దాడి చేసి గాయపరిచాయి. కాలనీలో సునకాలు రోడ్డు మీద తిష్టవేయడంతో ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. హన్మకొండలోని రెడ్డి కాలనీలో గతేడాది ఒకే గంట వ్యవధిలో 35 మందిపై దాడి చేసింది. అయినా కుక్కల నివారణ చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. చిన్న పెద్దలపై కుక్కలు దాడి చేసి గాయపరుస్తున్నట్లు బాధితులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రోజుకు 100 నుండి 150 మంది వరకు చికిత్స చేయించుకుంటున్నారు. ప్రజలను నిత్యం వెంటాడుతున్న కుక్కల దాడుల నుంచి కాపాడాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగంపై ఉంది. మున్సిపల్ కమిషనర్ సహా అధికార యంత్రాంగం నిద్రమత్తు వీడి స్వైర విహారం చేస్తున్న కుక్కలను కట్టడి చేయాలని ఓరుగల్లు వాసులు డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా హన్మకొండ కానీ వరంగల్ జిల్లాలో మనం చూసుకున్నట్టయితే విచ్చలవిడిగా కుక్కలు స్వైరవీరం జరుగుతున్నాయి. ఈ కుక్కలు విచ్చలవిడి తిరగడం వల్ల కూడా చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధాప్యం ఉన్న వాళ్ళకు కావచ్చు, లేదా బైక్ మీద వెళ్ళే వాళ్ళకు తీవ్ర ఇబ్బందులు కాకుండా యాక్సిడెంట్ రూపంలో కావచ్చు ఆ కుక్కలు కూడా కరవడం జరుగుతున్నాయి. మరి దీన్ని ఎందుకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారనే సందర్భంగా అడుగుతున్నాం మేము. ఒకవేళ వార్తలో కానీ పత్రిక రూపంలో కానీ ఎక్కడ సంఘటన జరిగినప్పుడు మాత్రమే మున్సిపల్ అధికారులు స్పందించి ఆ సంఘటన జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఆ కుక్కల్ని పట్టుకొని ఏదో నామమూత్రమే పట్టుకొని తర్వాత ఆ కుక్కల్ని తీసుకుపోయి ఇంకో పక్క డివిజన్లో కూడా వదిలేయడం జరుగుతున్నది. దీనివల్ల కూడా మరి ఈ డివిజన్ సమస్య పోయి పక్క డివిజన్లో ఏర్పడుతున్నది. కాబట్టి మరి మున్సిపల్ అధికారులు ఎందుకు వీటిపై ఒక ప్రత్యేకమైన చర్య తీసుకునే సందర్భంగా అడుగుతున్నాం. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీటి మీద దృష్టి పెట్టాలి, ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ చేయాలి. ఈ కుక్కలను జనసంచారం లేని ప్రదేశంలో విడిచిపెట్టాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ కుక్కల వల్ల అనేక ప్రమాదాలే కాకుండా ఈ చిన్నపిల్లల మీద అనేక దాడులు జరగడం, చనిపోయే ప్రమాదం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీటి మీద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఏదైతే కుక్కలను పట్టుకున్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అది వరంగల్లో నాకు తెలిసి 1-2 తప్ప మినహాయింపు తప్ప ఎక్కువ లేవు. కాబట్టి ఈ వెహికల్స్ని పెంచాలి, అలాగే కుక్కలను పట్టుకునే ప్రత్యేక సిబ్బందిని కూడా నియమించాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరం వరంగల్ నగరం. ఇందులో కాజిపేట, హన్మకొండ, వరంగల్ నగరంలో ఇక్కడ దాదాపు వేలాది మంది జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇది పెద్ద మున్సిపాలిటీ. తప్పకుండా ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఇక్కడ కుక్కలు బెడద విపరీతంగా అయింది. గతంలో 2 సంవత్సరాల క్రితం కాజిపేటలో ఒక అబ్బాయి ఇది కొరికి చంపిన ఘటన మరొక ముందే అనేక ప్రాంతాల్లో ఇప్పటికే కుక్క కాటుకు గురవుతూ ఉన్నారు. అనేక ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఈ జిల్లాలో కూడా హన్మకొండ జిల్లాలో కూడా అనేక ప్రాంతాల్లో కుక్క కాటుకు గురై చాలామంది తీవ్ర ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఎక్కడైతే సంఘటన జరుగుతూ ఉందో ఆ సంఘటనకు ఆ ప్రాంతం అధికారులు ఇలా ప్రజాప్రతినిధులు ఒక మామూలుగా వచ్చే సందర్భం కానీ దాని నుండి ప్రజలను రక్షించేంత వరకు, కుక్కల బెడద నుంచి రక్షించేంత వరకు
తప్పకుండా శ్రద్ధ చూపాలని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తప్పకుండా ఈ ప్రాంతంలో నుండి ఎప్పుడూ పిల్లల్ని బయటికి పంపించాలన్న కూడా తల్లిదండ్రులు కానీ తర్వాత అక్కడ ఉన్న కుటుంబాలు కానీ చాలా బాధను ఆవేదన వ్యక్తం చేస్తారు, భయపడతా ఉన్నారు. తప్పకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది, అధికారుల మీద ఉన్నది. ఇక్కడ నిమ్మకు నీరెత్తినటువంటి అధికారులను పైన చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. వరంగల్ ట్రై సిటీలో ఇక్కడ కనుక మనం చూసుకుంటే వీధి కుక్కలు రోజు రోజు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే దాదాపు మహిళలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, తర్వాత 80 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు కావచ్చు, విధులకు అంటే దాదాపు ఉద్యోగాలకు కావచ్చు, బయట కూరగాయలకు కావచ్చు, తర్వాత పిల్లలు స్కూల్కి పోయేటువంటి పరిస్థితులు లేవు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈ వరంగల్ ట్రై సిటీలో నెలకొన్నాయి. దీని మీద ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉన్నదో దాని తర్వాత ఏరియా వైజ్గా ఉన్నటువంటి ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలమవుతున్నారని చెప్పి మాకు అనిపిస్తున్నది. ఇప్పటికిప్పుడు మనం వరంగల్ ఉమ్మడి జిల్లా కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్లో ఒక ఏరియాలో కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన సందర్భంగా ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో కుక్కలు పెద్ద ఎత్తున దాడి చేసి చంపుతున్నటువంటి సందర్భం ఉన్నది. దాంతోపాటు అంటే ఒకవేళ చావకుండా కూడా ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో మన ఒక మనిషిని కాటు వేసిన వెంటనే వాడికి రేబీస్ వ్యాధి అనేది 80% కుక్కలకు ఉంటుంది అని చెప్పేసి వైద్య నిపుణులే చెప్తున్నటువంటి సందర్భం ఉన్నది. అంటే దాదాపు ఏ రకంగా అటాక్ చేసినా కూడా ఆ కుక్క దాడి చేయకుండా కూడా ఆ మనుషులు ఒక 10 రోజులలో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అత్యంత భయానక వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నాయి. కాబట్టి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కుక్కల నియంత్రణ కోసం ఒక సమావేశాన్ని నిర్వహించి ఇక్కడ ఉన్నటువంటి వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆ వీధి కుక్కలను ఎక్కడ ఏ కాలనీలో కూడా లేకుండా వెంటనే తక్షణం వాటిని పట్టేసుకొని ఎక్కడికైనా తరలించే ప్రయత్నం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.